ఆ లడ్డు వాడ చిన్న పోరడు స్కూటీ వాడేసుకున్నట్లు చుట్టుపక్కల మస్తు మంది ఉన్నారు. నువ్వు కళ్ళు తీరి పడిపోయినట్లు యాక్షన్ చేయు, తీసుకుని మనం అక్కడ సాటుకోదాం. అరే వచ్చిన పడిపోరా పడిపోరా పడిపోరా. ఆ స్కూటీ ఊపి చూడరా, దాన్ని ఏమన్నా మంచిగా ఉన్నదో మంచి లేదు చూడు. చూడరా చూడరా మొత్తం మనం మస్తు మంది చూసి జల్దీ ఉన్నదో లేదు. వాళ్ళు ఏం లేదు అసలు, ఇంత ప్లానింగ్ చేసి వేసుకోవాలి. ఇంత ప్లానేజ్ వేస్ట్ అయ్యి కదా. నడివి అక్కడ పోదాం, మీ నోట్ల మాను పడ్డట్లా. అక్కడ పోదాం, మీ నోట్ల మాను పడ్డట్లా. ఎరగొట్టింది. ఇప్పటికి 10 సార్లు పోతి తగ్గుతుందేమో అనుకుంటే తగ్గలేదు. మనం డాక్టర్ సాబ్ తెచ్చిన గొర్రెలు ఏమో అవన్నీ వేసుకొని చూస్తే తగ్గుతుందేమో. ఆగం కట్టు వస్తుంది, ఆగం వస్తుంది. డబ్బున గొర్రెలను వేసుకోండి. గోలి అనుకోని బాటిల్ మూత మీద తీయదరా, గోలి అనుకోని బాటిల్ మూత మీద తీయదరా. ఇంత ఎగ్జామ్స్ అయితే రాసి 4 డేస్ గా తెచ్చిన. మన ఆయనకి సేమ్ అనుకుంటాడు, ఏమో డాక్టర్ అయితే అనుకుంటాడో, లారీ అయితే అనుకుంటాడో, పోలీస్ అయితే అనుకుంటాడు. ఒకసారి అయితే చూపెడదాం. 4 డేస్ గా వచ్చింది చూసుకో. అయ్యగారు అన్ని ఎగ్జామ్లు ఫెయిల్. పోనీ ఏమైనా పని చేసి బతుకుతాడేమంటే పని తీసి శాత కాదు. ఒక బతికేనారా మనిషి అన్న తర్వాత ఏదో ఒక పని చేసి చూపెట్టాలరా. ఇప్పుడు నీ ముందు ఫుల్, నా ముందు ఫుల్ పెట్టి చూడు, ఎవరు ఫస్ట్ లేపితే చూద్దాం. అన్నా చెప్పరా. బ్యాడ్ న్యూస్ ఉంది, ఒక గుడ్ న్యూస్ ఉంది. గుడ్ న్యూస్ చెప్పరా. నువ్వు ఫెయిల్ అయితే నాన్న నీకు పెళ్లి చేస్తాను. ఇంత అందంగా ఉన్నాను. బ్యాడ్ న్యూస్ ఏంటిదిరా? పాస్ అయిపోయినా నాన్న ఇప్పుడు నాకు పెళ్లి చేస్తాడు. ఓహో నేను వెళ్తున్నా. అన్న ఒక క్రీమ్ బిస్కెట్. ఏం బిస్కెట్ కావాలి? ఏదైనా ఒక క్రీమ్ బిస్కెట్. ఒక కొత్త బిస్కెట్ వచ్చింది ఇయ్యాల. ఇదేదో కొత్త రకం బిస్కెట్ ఉన్నట్టు, పోయి తిందాం. ఏమదరాది కొత్తగా కనిపిస్తుంది, పచ్చ పచ్చ కవరు. అన్న ఇది పచ్చ పచ్చ కొత్త బిస్కెట్ వచ్చిందంటనే. అది పచ్చ కవరే గాని బాగున్నది, గాని నువ్వు చదివినావు కానీ దాని పేరేం పేర్రా? పచ్చ పచ్చ కవర్ గాని వాడు ఇచ్చి నేను తెచ్చిన. పచ్చ పచ్చ కవర్ పోతే పోని గాని దాని పేరేమో చదువురా. దీని పేరా చదువుతావు చెప్తా. OREO ఓరయ్య బిస్కెటే, ఓరయ్య బిస్కెటే. ఎవర్రా మీరంతా? అమ్మాయి ఎండాకాలము ఏం ఎండలు కొడుతున్నాయి. అమ్మ కుర్చీ మీద కూర్చొని యాస్ట్ వస్తున్నాయి. పోయి అనుకున్నాం మంచిగా ఫ్యాన్ గాలికి ఏమో రేకులు అవి ఉబ్బరిస్తుంది మొత్తం. ఈ పండుకున్నాం నీళ్ళు వస్తున్నది. అరే అమ్మ ఫ్యాన్ ఏమో మంచి ఎనికిచ్చిన 3 రోజులు ఆటోమేటిక్ కట్క పైన పోతుంది చెయ్యి. అమ్మ వాడు ఫ్యాన్ ఎప్పుడు వేసి అలవడతాడు. ఇక్కడ అడమ్మాన వాళ్ళది సాయిగాని వాళ్ళ రూమ్ ఉన్నది, దానిలో పోయి వండుకుందాం ఇక ఫ్యాన్ గాలికి. బాయ్ నా రూమ్ లో ఫ్యాన్ ఖరాబ్ అయింది, మీ రూమ్ లో వండుకోవచ్చా? గతి లేదు ఇంకా వీళ్ళ రూమ్ లో. నేనేం అనుకుంటా, ఒకడేమో ఫోన్ లా కూలర్ పెట్టుకున్నాడు, ఒకడేమో ఫోన్ లా ఏసీ పెట్టుకున్నాడు. అక్కడ చెట్టు కింద పోయి మంచిగా వండుకోవచ్చు. అమ్మ పొద్దుగాల చేనిపోయినాము, పని చేసి యాస్ట్ వస్తుంది. అక్కడ సాయిగాడు ఉన్నాడేమో, వాళ్ళ దగ్గర పోయి కూర్చొని చేరా టైం పాస్ అన్న చేద్దాం గంట సేపు.
ఏమరా సాయి కుదార్థం కూర్చున్నావు ఎక్కడేం పని లేదా పని చేస్తాంలా తిరుగుతాం బేకర్ గాని లెక్క అంటే చేనుల పని చేసుకుంటావురా కుదార్థం తెలుసా నేమేం పని చేసాం చేనుల పని ఇలా వచ్చి కూర్చుందారా కుదార్థం ఏం పని చేసినా చేనులా తిరుగుతా బేకర్ గాని లెక్క ఏం పని చేసినా 5 ఎకరాల జొన్నకు వీలు పెట్టేసి వచ్చిన పని చేసినావా అని వచ్చి కూర్చో మామూలు దుమ్మాడతలేదు అప్ప చేనులో పని చేసిన తీరు కొత్త పైట వేసుకొని వచ్చిన ఏమి ఇట్లా అలా సౌకర్యం మీద అంటున్నాడు ఎంత మెంటల్ గా ఉన్నావురా చెప్పులో మంచిగా దులిపి మరి మీద పెట్టినావు నువ్వేం కింద కూర్చున్నాయేమ్రా డిప్రెషన్. హలో అన్న ఖాళీగా ఉన్నావా బిజీగా ఉన్నావా ఎన్నడలేని ఫోన్ నాకు ఈరోజు బాగా చేస్తున్నాడు హలో చెప్పరా ఖాళీగా ఉన్నారా ఖాళీగా ఉండే బతుకేనా పని చేసుకొని బతకొచ్చు కదా ఇప్పుడు చూడు ఖాళీగానే ఉంటా A few moments. హలో అన్న ఖాళీగా ఉన్నావా బిజీగా ఉన్నావా హలో మస్తు బిజీగా ఉన్నారా నేను బిజీగా ఉంటే మరి ఫోన్ ఎందుకు లేపుతున్నావు వీని అమ్మ వీనితో వెళ్ళాం రా పొద్దుగా అరే సోపన్ బయటకు అందారా ఎందుకురా చెప్పులు కొనుక్కోడానికి రా ఎవరికి రా చెప్పులు? కాలకా ఫుల్ జ్వరం వచ్చింది కదా ఇంట్లో ఒక చుక్కలు లేవు సోఫియాన్ కన్నా ఫోన్ చేద్దాం హలో సోఫియాన్ ఆడున్నావురా హలో సాయి చెప్పరా ఇక బయట ఉన్నాను చెప్పరా ఏమది ఫుల్ జ్వరం వచ్చింది ఇంట్లో ఒక చుక్క కూడా నీళ్ళు ఒక వాటర్ బాటిల్ తీసుకొని దారా వాటర్ బాటిల్ చెప్పరా ఇంక ఫుల్ జ్వరం వచ్చింది థమ్స్అప్ గీమ్స్అప్ ఏమైనా తాగుతారేమో ఫోన్ చేసి అడుగుదాం సాబు మజా ఏమైనా స్ప్రైట్ ఏమైనా కావాలా ఇంకా ఉత్తలీలు ఏం తాగుతాం కానీ అలా కలుపుకోనుకో కోటర్ తీసుకురా వేస్ట్ కానీ వేస్ట్గా అడుగుతాయి మామ ఇక్కడ నొప్పి వస్తుందిరా. ఏం కాదు మామ భయపడ కాదు గ్యాసే మామ నిన్నటి నుండి వస్తుందిరా. పక్క గ్యాస్ అంటది ఏం భయపడకరా ముందు హార్ట్ అటాక్ వచ్చిందంట సంజడుకు గ్యాస్ ప్రాబ్లం అని చెప్పినాడు వాడు కాలు నరికే పడేస్తా